తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అర్ధరాత్రి 1:30 తర్వాత ప్రోటోకాల్ పరిధిలో వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయించి తర్వాత సామాన్య భక్తులకు లక్కీ డిప్లో టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి సంబంధించి ద్వాదశికి సంబంధించి 10 రోజుల పాటు ఈ వైకుంఠ వాకిలి దర్శనం చేయించే విధంగా టీటీడీ అన్ని ప్రణాళికలు రూపొందించి భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి కూడా జనవరి 8వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ వాకిలి దర్శనం 10 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. మొదటగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులకు సంబంధించి ఆ టికెట్లను ఆన్లైన్లో ఇప్పటికే విడుదల చేసి లక్కీ డిప్ ద్వారా భక్తులను అనుమతించే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. రోజుకు దాదాపు 60 నుంచి 80 వేల మంది వరకు కూడా లక్కీ డిప్ ద్వారా భక్తులు దర్శనానికి టోకన్లు పొందిన పరిస్థితి. ఈ మొదటి 3 రోజులు ఎవరైతే టోకన్లు కలిగిన భక్తులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ అన్ని ప్రణాళికలను రూపొందించిన పరిస్థితి. టోకన్లు లేని భక్తులు ఎవరైతే ఉంటారో వారిని దర్శనానికి అనుమతించబడదు అని టీటీడీ ఇప్పటికే సామాజిక మాధ్యమాల ద్వారా అలాగే మీడియా ద్వారా పేపర్ల ప్రకటన ద్వారా అలాగే ఫ్లెక్సీల ద్వారా కూడా ఎక్కడికక్కడ ఆ అవేర్నెస్ తీసుకురావడానికి టీటీడీ అనేక ప్రయత్నాలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క 2వ తేదీ నుంచి కూడా 8వ తేదీ వరకు ఏదైతే వైకుంఠం ద్వారా దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించి ఆ విధంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని టీటీడీ కల్పించిన పరిస్థితి అయితే ఉంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఏ నిర్ణయం అయితే తీసుకునింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే తిరుపతిలో గత ఏడాది వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముందు రోజు తొక్కిసలాటలో కారణంగా 6 మంది మృతి చెందిన దానిని దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈసారి పక్కా ప్రణాళికలు రూపొందించి ఎక్కడా కూడా భక్తులు గుమ్ముకూడకుండా భక్తులు ఎక్కడైతే తోపులాట్లు తొక్కిసలాట్లు జరగకుండా నిర్ణయం అయితే తీసుకొని మొదటి 3 రోజుల పాటు ఏదైతే స్వామివారి వైకుంఠ వాకిలి దర్శనం చేసుకునే విధంగా లక్కీ డిప్ ద్వారా కూడా వారికి టికెట్లను కేటాయించిన పరిస్థితి. దాదాపు 24 లక్షల మంది లక్కీ డిప్ ద్వారా టోకన్లు కలిగి దాదాపు 2 లక్షల మంది వరకు అంటే 1,90,000 మంది వరకు కూడా టోకన్లను తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ టోకన్లు తీసుకున్న భక్తులు మొదటి 3 రోజుల పాటు దర్శనానికి రావచ్చని అలాగే ఎవరైతే వారికి టైం స్లాట్ కేటాయించారో ఆ టైం స్లాట్ ప్రకారం వారు తిరుమల దర్శనానికి వస్తే ఖచ్చితంగా 2 గంటల లోపు వారికి దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఇప్పటికే తెలిపిన పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఈ అర్ధరాత్రి అంటే 30వ తేదీ తెల్లవారుజామున 1:30 నుంచి కూడా వైకుంఠ వాకిలి దర్శనం కలిగించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. రాత్రి 1 గంట తర్వాత వైకుంఠ వాకిలి తెరుచుకోనుంది. స్వామివారికి సంబంధించి ఏకాంతంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వారికి మాత్రమే దర్శనాన్ని కల్పించారు. అటు తర్వాత సామాన్య భక్తులకు పెద్ద ఎత్తున దర్శనం కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి. రోజుకు 20 గంటల పాటు కూడా సామాన్య భక్తులకే దర్శనాన్ని కల్పించే విధంగా ఈ 3 రోజుల పాటు ప్రణాళికలు అయితే రూపొందించిన పరిస్థితి. మరోపక్క ఏదైతే 2వ తేదీ నుంచి కూడా తిరుమలకు భక్తులు వస్తారో వారందరికీ కూడా వైకుంఠ వాకిలి దర్శనం చేయించే విధంగా వైకుంఠం 2 నుంచి కూడా వారిని దర్శనానికి అనుమతించే కంపార్ట్మెంట్లు కావచ్చు క్యూ లైన్లోనికి అనుమతించే విధంగా టీటీడీ అన్ని ప్రణాళికలు రూపొందించింది. మరోపక్క ఏదైతే ఈ 10 రోజుల పాటు భక్తులు తిరుమలకు వస్తారు కాబట్టి వారికి ఎక్కడా కూడా అన్నప్రసాదం కావచ్చు నీటికి కొరత లేకుండా కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. దాదాపు 16 రకాల వంటకాలతో కూడా ఈ 10 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదాలను ఇచ్చే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది. 2వ తేదీ ఏదైతే తిరుమలకు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా దర్శనం కల్పిస్తామని చెప్పారో అందుకు అనుగుణంగా క్యూ లైన్లలో కావచ్చు కంపార్ట్మెంట్లలో కావచ్చు ఎక్కడైనా సరే భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాలలో అన్నప్రసాదాలను ఎప్పటికప్పుడు తాజాగా అందించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి. తిరుపతికి అనుబంధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలన్నీ కూడా ఫలపుష్ప ప్రదర్శనతో కూడా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే విద్యుత్ దీపాలంకరణలతో కూడా మిరుమిట్లు గొలిపే విధంగా ఆలయాన్ని కావచ్చు తిరుమల గిరులన్నీ కూడా ముస్తాబైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శనానికి ముస్తాబైంది. ఈ అర్ధరాత్రి నుంచి కూడా
భక్తులను సర్వదర్శనానికి అనుమతించి అటు తర్వాత ఏదైతే వైకుంఠ వాకిలి దర్శనం చేయించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. టీటీడీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, భక్తులంతా కూడా సంయమనం పాటించి స్వామివారిని దర్శనం చేసుకుని వైకుంఠ వాకిలి ప్రాప్తి పొందే విధంగా దర్శనం చేసుకోవాలని టీటీడీ అయితే పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.